God's promise is, I will grant salvation to you. రక్షణ కలుగు చేస్తానని దేవుడు తన వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. I will grant you my splendor. నా మహిమను వారికి అనుగ్రహించుచున్నాను. This is found in Isaiah 46 and verse 13. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 13వ వచనములో కలదు. Yes, Jesus is the Savior. అవును, యేసు రక్షకుడై ఉన్నాడు. Jesus means the one who saves us from sin. యేసు అనగా మన పాపం నుండి రక్షించేటువంటి వాడు. Matthew 1:21. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం. No other name is given on earth by which people can be saved but by the name of Jesus. మరి ఎవని వలన రక్షణ కలుగుదు? ఈ నామముని మనము రక్షణ పొందవలెను, ప్రభువైన యేసు అనేటువంటి నామము ద్వారా. Only by the name of Jesus and only by Jesus we can be saved and freed from sin. ప్రభువైన యేసు అనే నామం ద్వారా పాప క్షమాపణ కలుగుచున్నది, అలాగే రక్షణ మనము పొందుచున్నాము. Acts 4:12 says so in the Bible. అపోస్తల కార్యము 4వ అధ్యాయం 12వ వచనం బైబిల్ తెలియచేస్తున్నది. Salvation is found in no one else, for there is no other name under heaven given to mankind by which we must be saved except the name of Jesus. మరి ఎవని వలన రక్షణ కలుగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము. And Titus 3:5 says, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, He has given us His salvation from sin, not because we have done righteous things, but by His mercy upon us. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనలను రక్షించెను. His mercy never fails. ఆయన కృప ఓటమి కాదు. Even today you can turn to Him and say, Lord, have mercy on me. ఈ రోజు కూడా నీవు ఆయన వైపు తిరిగి, ప్రభువా నన్ను కరుణించమని కోరినట్లయితే, None of us is perfect. మనలో ఎవరమీ పరిపూర్ణులము కాము. We can come to His mercy seat anytime through Jesus. యేసుక్రీస్తు ద్వారా ఆయన కృపాసనం యొద్దకు ఎల్లప్పుడూ మనము రాగలం. In John 3:16 and 17, యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనం ప్రకారం the Bible says, God so loved us బైబిల్ తెలియజేస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, that when we come to Him మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు and believe in Him, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే He will not allow us to perish, ఆయన నిన్ను నశింపచేయడు, but will give us eternal life by forgiving our sin. మన పాపములను క్షమించి మనకు నిత్య జీవాన్ని దయచేస్తూ ఉన్నాడు. He will not judge and condemn us and throw us away. మనలను తీర్పు తీర్చి ఆయన మనల్ని త్రోసివేయడం లేదు. He'll have mercy and remove our sins and forgive us. తన కనికరము చొప్పున మన పాపములను తీసివేసి మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. Thank God for His love. ఆయన ప్రేమను బట్టి దేవునికి వందనములు. In John 12:47, యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనములో, He says, I have come to save you. నేను మిమ్మును రక్షించడానికి వచ్చి ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. Jesus went in search of a sinner who was hiding in a tree because he was shot and he wanted to see Jesus. అతడు పొట్టివాడై ఉన్నందున ప్రభువైన యేసును చూడాలని చెట్టు కింద దాక్కున్నప్పుడు ప్రభువైన యేసు అతను వెతుక్కుంటూ వెళ్ళాడు. Nobody knew that he was there, అతడు అక్కడ ఉన్నాడని ఎవరికీ తెలియదు. but Jesus found him. ప్రభువైన యేసు అతను కనుగొన్నాడు. His name is Zacchaeus. అతని పేరు జకయ. Jesus called his name even though he did not know him. యేసును ఎరుగుకుండినప్పటికీ యేసు అతన్ని పేరు పెట్టి పిలిచాడు. He said, your name is Zacchaeus. జకయ అని పేరు పెట్టి పిలిచాడు. You would have been shocked. నీవు పొట్టివాడవై ఉన్నావు. God knows your name. దేవునికి నీ పేరేంటో తెలుసును. All the others called that man as a sinner, sinner, sinner. మనుషులందరూ కూడా అతనిని పాపి 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 అని పిలుస్తూ ఉన్నారు. Because he was taking bribes and harassing the people. ప్రజలను హింసించి వారి యొద్ద లంచములను పుచ్చుకొనుచున్నాడు. But Jesus called him by his name. అయితే ప్రభువైన యేసు అతని పేరు పెట్టి పిలిచాడు. And said, I am coming to your home today. నేడు నీ ఇంటికి వస్తానని ప్రభు సెలవిచ్చాడు. He took him home with joy. సంతోషంగా ప్రభువైన యేసును తన ఇంటికి ఆహ్వానించాడు. You can also take the Lord Jesus into your home with joy today, with your sins forgiven. మీ పాపములు క్షమించబడడం ద్వారా ప్రభువైన యేసుని మీ ఇంటికి మీరు తీసుకుని వెళ్ళవచ్చును. He will give you his salvation. ఆయన తన రక్షణ మీకు దయచేస్తున్నాడు. And he will give you his splendor also. ఆయన తన మహిమను మీకు దయచేస్తూ ఉన్నాడు.
1 Chronicles 16:29. మొదటి దినవృత్తాంతాలు 16:29 ప్రకారం When you bring an offering to the Lord, He gives you the splendor of God. మీరు దేవునికి అర్పణ చెల్లిస్తున్నప్పుడు దేవుడు తన యొక్క మహిమను మీకు దయచేస్తూ ఉన్నాడు. The splendor of His holiness. పరిశుద్ధత అనేటువంటి మహిమను మీకు అనుగ్రహిస్తున్నాడు. May God give you this blessing. దేవుడిటి ఆశీర్వాదం మీకు దయచేయునుగాక. Father, తండ్రి, I pray that the salvation, forgiveness of sins will be given to each one who is praying with me. మాతో కూడా కలిసి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కొక్కరికి పాప క్షమాపణ మీరు కలుగు చేసి రక్షణ దయచేస్తున్నారు. మీకు వందనములు. This is the greatest gift, Lord. దేవా, ఇది గొప్ప బహుమానమైనది ప్రభువా. And that the whole home have salvation in Jesus' name. యేసు నామములో ఈ ఇంటికి గొప్ప రక్షణ కలుగును గాక. And also let them have splendor in their lives. వారి జీవితంలో వారికి మహిమను అనుగ్రహించండి. The splendor of your holiness. మీ పరిశుద్ధతనే మహిమను దయచేయండి. As they are your partners and they give their offerings to wipe away the tears of other people through Jesus' calls, give them the splendor of your holiness, Lord. యేసు పిలుచుచున్నాడు, సేవకు కానుకలను సమర్పించి ఇతరుల కన్నీరు తుడవడం ద్వారా వారికి ఇట్టి మహిమను మీరు అనుగ్రహించి వారికి రక్షణ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. And prosper them in the world. ఈ లోకంలో వారిని వర్ధిల్ల చేయండి. Whatever they need today, give it to them in the name of Jesus. వారికి ఏది అవసరమో ఇప్పుడే యేసు నామములో వారికి అనుగ్రహించండి. Let it come to them 10 times more than what they are asking for. వారు అడుగు వాటన్నిటికంటే 10 రెట్లు అధికంగా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. Let every blessing be released into their life in the name of Jesus. వారి జీవితంలో ప్రతి ఆశీర్వాదములు యేసు నామములో విడుదల చేస్తూ ఉన్నాం. Obstructions and demons leave in Jesus' name. అవాంతరాలు దయ్యములు యేసు నామములో వెళ్ళిపోవును గాక. Blessing, ఆశీర్వాదములు, prosperity, వర్ధిల్లత, peace, సమాధానం come, వచ్చును గాక. fill them, Lord. నింపండి ప్రభువా. Let them rejoice today. ఈ రోజు వారు సంతోషించుదురు గాక. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. God is healing you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. The demons are leaving. దయ్యాలు పారిపోతూ ఉన్నాయి. God's strength is coming into you. Be healed in Jesus' name. దేవుని యొక్క బలము మీలోనికి వస్తున్నది కాబట్టి యేసు నామములో స్వస్థతను పొందండి. God bless you. దేవుడు దీవించును గాక.